డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, వైసీపీ నాయకులు ఇప్పుడే ప్రజల మధ్యకు వస్తే ఏం జరుగుతుంది అనేది మొన్న ఎన్నికల్లో వాళ్లకు వచ్చిన సీట్ల ప్రకారంగా కానీ వాళ్లకు వచ్చిన ఓట్ల ప్రకారంగా కానీ తెలిసిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ప్రజలందరూ ఈ జగన్మోహన్ రెడ్డి అంటే గాని, లేకపోతే అసలు ఎస్పెషల్లీ ఈ వైసీపీ నాయకులంటే గాని ఎంత ద్వేషంతో ఉన్నారో కనపడిపోయింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన దాని మీద సమీక్ష పెట్టాడో, లేకపోతే మళ్ళీ అందరినీ పిలిచి ఏం పర్వాలేదు 2029లో మనం ఖచ్చితంగా తిరిగి వస్తాం అని వాళ్ళకి ధైర్యం నూరిపోసి వాళ్ళందరినీ ప్రజల మధ్యకు వెళ్ళమని చెప్పాడో గాని, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక మీటింగ్ పెట్టాడు. దానికి చాలా మంది నాయకులు గైర్హాజరైన వాళ్ళు ఉన్నారు, హాజరైన వాళ్ళు ఉన్నారు. కొడాలి నాని లాంటి వాళ్ళు మరి ప్రజల మధ్యకు కానీ ఓడిపోయిన తర్వాత కనీసం ఇంట్లోంచి కూడా బయటకు రాకుండా, ఏ ప్రెస్ ముందు కనపడకుండా ఉన్న వ్యక్తి ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు, హాజరయ్యి వాళ్ళు చెప్పిన సోదంతా విని ప్రెస్ ముందుకు వచ్చి మళ్ళీ అవాకులు పేలటం మొదలు పెట్టాడు. అవాకులు చవాకులు పేలటం ఈ కొడాలి నానికి కొత్త ఏం కాకపోవచ్చు, కానీ మళ్ళీ ఇదే వ్యవహారంతో గనక ప్రజల మధ్యకు వెళితే ఏం జరుగుతుంది అనేది కదా అసలైన ప్రశ్న. ఎన్నికల ముందు వాళ్ళు జనంలో తిరుగుతూ ఉన్నారు అని అంటే పోలీస్ పహారా పెట్టుకోవచ్చు. ఏదైనా జరిగితే పోలీసులు అప్పటికప్పుడు ఒక్క అరగంటలోనే వచ్చి మీద పడిపోయి ఏదో చేసేస్తారనే భయం కావచ్చు. జగన్మోహన్ రెడ్డి పట్ల తమకున్న వ్యతిరేకత అందరిలో ఉందో లేదో అనే ఒక అనుమానం కావచ్చు వాళ్ళని జనంలో తిరగనిచ్చింది. కానీ ఈ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పడిపోయిన తర్వాత వాళ్ళంటే లెక్కలేనితనం వచ్చేసింది ప్రజల్లో. ఇప్పుడు గనక ఇదే పందాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల మధ్యకు వస్తే ఏం జరుగుతుంది? ఆ విషయం మనం కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చాలా మంది ఆ విషయం అందరికీ బాగా తెలుసు. మరి ఇప్పుడు అంటే ఇంతకు ముందు గడప గడపకి మన ప్రభుత్వం అని పేరు చెప్పి వీళ్ళందరినీ పంపించినప్పుడే ప్రజలు తిరగబడుతూ ఉన్నారు, తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు అన్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అని పునరాలోచన చేసుకోవాల్సిన వాళ్ళు అహంభావం కొద్ది కావచ్చు, ఎలాగైనా సరే జగన్ మనల్ని గెలిపించి తీరతాడు అనే ఒక అపనమ్మకం వాళ్ళలో బాగా గూడు కట్టుకుని పోయి ఉండవచ్చును. ఏదైనా జరిగి ఉండొచ్చు. వాళ్ళు ఆ రోజున వాలంటీర్లను వెంట పెట్టుకొని తిరిగి, కావాలంటే పోలీస్ పహారా పెట్టుకొని మరి ఎవడన్నా అడగగానే వీళ్ళెత్తి లోపలైండ్రా అని చెప్పి ఎన్నో ఆదేశాలు జారీ చేసి మరి ప్రజల మధ్య తిరిగారు. ఆ రోజున వాళ్ళకి అవకాశం లభించింది. మరి ఈ రోజున వాళ్ళని ప్రజలు తరిమి కొడుతూ ఉంటే ఎవరొచ్చి కాపాడతారు? ఈ పోలీసులు వచ్చి కాపాడుతారా? దాంతో పాటుగా ఇంకా ఈ 12వ తారీఖు మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాడు. ఇంకా మంత్రులు వాళ్ళు వీళ్ళు ఇంకా చిన్నగా ఇప్పుడిప్పుడే వాళ్ళ పేషీలకు రావటం మొదలు పెట్టారు. అసెంబ్లీ సెషన్స్ ఆల్మోస్ట్ ఆల్ రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రోటెం స్పీకర్ ఎన్నిక, ఆ తర్వాత మిగతా అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్రమాణ స్వీకారం, ఇవన్నీ లాంఛనప్రాయమైన కొన్ని పద్ధతులు కానీ కొన్ని సంస్కృతులు కానీ ఉన్నాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే దాని మీద ప్రశ్నించే అవకాశం మనకుంటుంది. అప్పటిదాకా వీళ్ళకి ఇంకా వాళ్లే వచ్చి సీట్లో సరిగా సర్దుకోలేదు కదా, కొంచెం ఆగుదాం అనే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అంటే 5 సంవత్సరాలు వాళ్ళకి ఉన్న ఆ నోటు దురుసుతనం కానీ, దాని మీద ఉన్న వాళ్ళకి దాంతో పాటుగా ఆ నోటు దురుసుతో పాటుగా వాళ్లకున్న ఒక భయంకరమైన హేట్రేట్ చంద్రబాబు నాయుడు పట్ల గాని, ఈ టీడీపీ నాయకుల పట్ల గాని ఉన్నదాన్ని నోటి విరోచనాల టైప్ లో వాళ్ళు పారబోసుకోవటం మనందరం చాలా సార్లు చూసాం. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో సూపర్ 6 ఏం చేశాడు అని ఈరోజు కొడాలి నాని ప్రశ్నిస్తూ ఉన్నాడు. సూపర్ 6 ఏం చేశారు అనేది ఎలా ప్రశ్నిస్తాడు? ప్రతి మహిళకి 1500 ఇస్తానన్నారు. ఫ్రీ బస్సు ఏమైంది? దాని గురించి మాట్లాడే
పోలవరం వెళ్ళి డ్రామాలు చేస్తూ ఉన్నాడు, రేపు అమరావతి వెళ్ళి ఇంకో పెద్ద డ్రామా చేస్తాడు అని అంటే కనీసం అసెంబ్లీ తీరైన దాకైనా కనీసంలో మళ్ళీ బడ్జెట్ పెట్టేదాకైనా ఆగాల్సిన అవసరం ఉంది కదా. కాకపోతే నేను రాగానే వెంటనే చేస్తాను అని హామీ ఇచ్చారు కదా అని చెప్పి రాగానే వెంటనే చేయలేదు అని అంటే కనీసం 1వ తారీఖు దాకన్నా ఆగాల్సిన అవసరం ఉంది కదా. ఇంకా 10 రోజుల సమయం ఉంది 1 రావటానికి. 1వ తారీఖు 4,000 పెన్షన్ రాకపోతే అప్పుడు గట్టిగా అడగొచ్చు. 2వ తారీఖున అడగొచ్చు. 1వ తారీఖున ఈ మహిళలందరికీ నేను ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏదైనా ఇప్పుడు మళ్ళీ ప్రెస్లో నోట్ రిలీజ్ చేయటం కానీ మళ్ళీ ఏదైనా హామీ ఇవ్వటం కానీ ఏదైనా జరిగితే దాని గురించి ప్రశ్నించే అవకాశం ఉంది. ఏదైనా ఈ మేనిఫెస్టోలో పెట్టిన ఈ విషయాలు మొత్తాన్ని ఆచరణలోకి తీసుకొని రావటానికి వాటి కోసం బడ్జెట్ కేటాయించుకోవటానికి కూడా కొంత వెసులుబాటు అవసరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే నవరత్నాలు మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేసేసాడా? 2019లో ఏం జరిగింది మనం చూడలేదు. అలాంటి అవకాశం మరి ప్రతి ఒక్కరికి ఉంటుంది. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అయినప్పటికీ 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని మొత్తం చిన్నాభిన్నం చేసేసిన అంశంలో కానీ అసలు ఎక్కడ లేని అప్పులు తీసుకొచ్చిన దాంట్లో కానీ ఇప్పుడు ఆర్థిక శాఖ పయ్యావులు కేశవు తలమునకలై కూర్చొని ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి సహకరించిన అధికారులు మొత్తం ఎక్కడికెక్కడ ఎవరికి తోచిన వాళ్ళు ఎటు ఇష్టం వచ్చినట్టు పారిపోవటం మొదలు పెట్టారు. సెలవులు పెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడి నుంచి రిలీవ్ లెటర్ పొందకుండానే తమకున్న వేరే టైప్ ఆఫ్ కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ మొత్తాన్ని వాడి ఈ కేవీవి రామచంద్రరావు అనే వ్యక్తి వేరే చోటకి వెళ్ళి రైల్వేలో ఉద్యోగం కూడా సంపాదించాడు. మరి ఇక్కడ రిలీవింగ్ లెటర్ ఇంకా ఇవ్వలేదు. ఆర్థిక శాఖలో ఉన్న వాటన్నిటిని ఇక్కడ రావత్ ఆల్రెడీ సెలవులో ఉన్నాడు కాబట్టి మేము నిన్ను ఎప్పుడే రిలీవ్ చేయలేము అని చెప్పి వాళ్ళు పిలిస్తే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో సందిగ్ధంలో ఉన్నాడు. ఆర్థిక శాఖలో 19 నుంచి 24 వరకు ఏమేం చేశారో కూడా కనీసం చెప్పకుండా అధికారులందరూ పారిపోతూ ఉంటే అసలు వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒక సందిగ్ధమైన పరిస్థితి ఏర్పడింది. ఈ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఘోరంగా సహకరించిన ఈ అధికారులు మొత్తాన్ని మార్చటానికి ఇప్పుడు కొత్తగా వేరే అధికారులు కూడా దొరక్క గోపాలకృష్ణ ద్వివేది లాంటి వాళ్ళకు కూడా మంచి మంచి పోస్టులు ఇవ్వాల్సిన అగత్యం చంద్రబాబు నాయుడికి ఏర్పడితే మరి ఇక ఇప్పుడు వచ్చి వీళ్ళు ఇంకా ఎప్పుడు మొదలు పెడతావు, ఎప్పుడు చేసేస్తావు అని అన్నీ అడుగుతూ ఉంటే ఏం చేస్తారు? ఇదే నోటి దోలతో గనక వీళ్ళు ప్రజల మధ్యకి వెళ్ళి మీకు సూపర్ 6 ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని అడిగితే వాళ్ళు తిరిగితే కదా ప్రశ్నిస్తారు. ప్రశ్నించగానే వీళ్ళకి నోటి విరోచనాలు వచ్చేస్తాయి. అడ్డదిడ్డమైన వాగుడంతా వాగితే ప్రజలు తిరగబడి కొట్టడం మొదలు పెట్టారంటే ఏం చేస్తారు? ఈ విషయాన్ని గమనించటం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళని అందరినీ ప్రజల మధ్యకి పంపించి ఒకవేళ వాళ్ళు ప్రజలు గనక కొంచెం సైలెంట్ గా ఉండి వీళ్ళు ఎవరు తన్నులు తినకుండా ఉంటే ఆ తరువాత తాను వద్దాం అనుకుని ప్రయత్నం చేస్తున్నాడో లేదో తెలియదు కానీ ముందైతే వీళ్ళని ఎలమన్నాడు. ఇదే పద్ధతిలో గనక వీళ్ళందరూ ప్రజల మధ్యకు వస్తే తన్నులు తినటం మాత్రం ఖాయంగా కనపడతా ఉంది. ఇదే ఈ రోజు కుండబద్దలు.